నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఆ ఒక శుభదృష్టి అశుభ దృష్టి ఇక ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రాకపోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి కుజుడు రాహు కలయిక వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి గమనిద్దామా? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుజుడు రాహుతో కలుస్తూ ఉన్నాడు కుంభరాశిలో. దీని ఎఫెక్ట్ కేతు ఆపోజిట్ సైన్ ఎక్కడ? సింహరాశి. కాబట్టి ఇక్కడ మీకు ఎలా ఉంటుందని గమనించినట్టయితే కనుక ఇంట్లో సమస్యలు, బాధ్యతలు, బంధుత్వాలు, మీకు సంబంధం లేని దాంట్లో ఇరుక్కోవటం, బయటికి తీసుకురావటం, మనవాళ్ళు అనుకోవటం, మీరు నష్టపోవటం, ఇబ్బంది పడటం, కానీ సాటిస్ఫై అవుతారు. మన వాళ్ళకి ఏదో మంచి చేశాం కదా, మీకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ వస్తాయి, మంచి జరుగుతుంది. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకండి, షూరిటీలు పెట్టకండి, మాట్లాడండి, సంతకాలు చేయకండి. ఫుడ్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. మీరు ప్రయాణం చేసేప్పుడు ఆచితూచి చేయండి. గండం అయితే కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో స్వస్థితి కనిపిస్తుంది, కొంచెం ఆరోగ్య సమస్య అయితే కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. జాబులో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా? మీరు జాబు వేరేది ఏదైనా మారాలనుకుంటారా? ఉన్న జాబులో ప్రమోషన్స్ కన్నా కూడా ఎక్కువ వేరేది మారాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. మీకు ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత అయితే మీకు జాబ్ కొత్తగా వచ్చే కనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. దీంతో పాటు పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు పెళ్లి కూడా అవుతుంది. దాంతోపాటు మరో కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక బ్యాంకింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇది హార్డ్వేర్ రంగంలో కానీ మీరు అడుగు పెట్టారు, మంచి సక్సెస్ అయ్యేటువంటిది కనిపిస్తుంది. అలానే మ్యూచువల్స్, షేర్స్ లాంటి వాటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్లీపింగ్ పార్ట్నర్ లాంటివి పెట్టకండి.
ఒక వ్యాపారంలో మరో వ్యక్తి ఉన్నాడు అంటే మీరు వెళ్ళకండి. ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం వస్తుంది. ఫుడ్ ప్రికాషన్ తీసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక మీకు ఇవే కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బంధన, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణీసు అలాంటి విద్యలు ఏదైనా జరిగి ఉండి, అష్టదిబ్బంధన పాలై ఉండి దానివల్ల మీరు ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. మీకు పరిష్కార మార్గం చూపించబడుతుంది. అప్పటి వరకు కూడా మీరు ఈ చిన్నప్పటి పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక పావు కిలో, గోధుమలు ఒక పావు కిలో, పచ్చ పెసలు ఒక పావు కిలో, అలానే కందులు ఒక పావు కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారు లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారు లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్ని కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది. విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి. పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి ఒక కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగర్ కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహ దోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాశుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే గనక మీకు కుజు దోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క గాని, అంటు గాని ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే గనక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోవాలి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపు చేయండి. ఇది తీసుకొని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో, భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి.
తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలస్త్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్త దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్లి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్‌లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దగ్గర సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా! అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు, కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్‌లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి. కొండే కదా! దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులవ్వండి.